ఇక విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. వీరంతా తమ క్యాడర్లో చివరి ర్యాంకులో మాత్రమే ఉద్యోగంలో చేరున్నారు. అందుకు వారి నుంచి అంగీకారం తీసుకున్నాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి తెలంగాణకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేసింది. వీరంతా తమ క్యాడర్లో చివరి ర్యాంకులో మాత్రమే ఉద్యోగంలో చేరనున్నారు. అయితే అందుకు వారి నుంచి అంగీకారం తీసుకున్నాకనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు, ఫోన్ ఇన్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీవ్ చేస్తూ అటు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపించేందుకు కూడా ఉత్తర్వులు విడుదల చేస్తూ సర్కార్ కొద్దిసేపటిమే నిర్ణయం తీసుకుంది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మందిని నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు కూడా వారి అంగీకారం తీసుకొని వారిని రిలీవ్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ క్యాడర్లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని చెప్పి ఆ ఉత్తర్వులో స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్ శివ, చివరి క్యాడర్లు అంటే ఎక్కడుండి ఉద్యోగం చేయడం జరుగుతుంది అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా వాడు ఏదైతే విభాగానికి ఉందో ఆ విభాగానికి సంబంధించి కూడా అదే విభాగానికి, అంటే వారు ఎక్కడ కోరుకున్న విభాగానికి సంబంధించి ఉంటే అదే విభాగానికి వారిని బదిలీ చేస్తారు. అయితే చివరి క్యాడర్ అంటే ఏదైతే ప్రమోషన్లకు సంబంధించి కూడా సీనియారిటీ ప్రాతిపదన వర్తిస్తుంది. ఆ సీనియారిటీ ప్రాతిపదనకు సంబంధించి కూడా చివరి క్యాడర్ అంటే సీనియారిటీ వీరికంటే ముందు తెలంగాణ నుంచి ఉన్న వారికి కూడా ఇబ్బంది లేకుండా వీరిని చివరిగా ప్రమోట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. వీరికంటే ముందు ఎవరైతే ఆ విభాగంలో ఉద్యోగులు ఉన్నారో వారందరికీ ప్రమోషన్లు కేటాయింపులు జరిగిన తర్వాత మాత్రమే వీరికి ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు కూడా ఉత్తర్వులు పేర్కొన్నారు. రైట్ శివ, మరి దీనికి సంబంధించి ఉద్యోగుల నుంచి మంచి స్పందన వచ్చింది అనుకోవచ్చు అంటారా? అంటే 122 మందిని కూడా స్థానచలనం కలిగింది అని అంటే దానికి సంబంధించి వీళ్ళు ఓకే చెప్పినట్లే అనుకోవచ్చు అంటారా శివ? దాదాపుగా 10 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక దఫాలుగా చర్చలు, అనేక దఫాలుగా పరస్పరం లేఖలు రాసుకున్న తర్వాత కూడా ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ చేసే సమయంలో ఏ ఉద్యోగి అయితే ఉన్నారో ఈ 122 మంది ఉద్యోగులను కూడా వ్యక్తిగతంగా వారి అభిప్రాయాన్ని తీసుకొని వారిని తెలంగాణకు రిలీవ్ చేయడానికి వారు అనుమతించిన తర్వాత మాత్రమే ఈ 122 మందిని రిలీవ్ ఆర్డర్ చేస్తూ కూడా ఏపీ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం. రైట్, థ్యాంక్ యూ శివ.